ఈరోజు మన దేవుని స్వరము. ప్రైజ్ ది లార్డ్. లూకాసు వార్త 12వ అధ్యాయము 20వ వచనం. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. ప్రభువునకు జీవితమును సంపూర్ణంగా సమర్పించుకొనుటే ఉత్తమం. ఒక సేవకుడు రాసిన విషయాలను మీతో పంచుకుంటున్నా. పరిశుద్ధాత్మ దేవుడు అతనికి తోడుంటే తప్ప ఇలాంటివి రాయడం అసాధ్యం. నాకు ఆత్మీయంగా బలాన్ని ఇస్తున్నవి కాబట్టే మీతో ఈ విషయాలను షేర్ చేసుకుంటున్నాను. కంటిన్యూ చేద్దాం. మా మిగిలిన జీవితం దేవుని సేవకు అర్పించుకుంటాము అని ఉద్యోగ విరమణ చేసిన కొంతమంది యొద్ద నుండి నాకు ఉత్తరాలు వస్తూ ఉండేవి. ఇది ఎలా ఉంటుంది అంటే, మీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినప్పుడు మీరు కప్పులోని టీ మొత్తం త్రాగి చివరిలో మిగిలిన టీ పొడిని అతనికి ఇచ్చినట్లుగా ఉంటుంది. నేడు దేవుని విషయంలో కూడా మనుషులు ఈ విధంగానే చేస్తున్నారు. వారి జీవితం అంతా ఈ లోకంలో డబ్బు సంపాదన కోసం వెచ్చించి ఇప్పుడు వారు మిగిలిన జీవితం అనే మిగిలిన టీ పొడిని దేవునికి ఇస్తున్నారు. ఇది ఎంత ఘోర అవమానమో కదా. మనము సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ఆయన ఆజ్ఞల చొప్పున జీవించుటకు మనము యవ్వన కాలంలోనే మన జీవిత కాలమును దేవునికి సమర్పించుకొనుటకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ప్రభు అయిన యేసు తిరిగి వచ్చినప్పుడు అనేక మంది విశ్వాసులు ఎంతో షాక్కు గురవుతారు. ఈ భూమి మీద వారు సంపాదించిన సంపాదన అంతా కూడా చిన్నపిల్లలు ఆడుకునే బిజినెస్ ఆటలో వ్రాసుకునే 10 లక్షలు 10 కోట్లు వలె విలువలేనివిగా ఉంటాయి. ఈ దినమున వారు ఎంతో ఆశ్చర్యమునకు లోనవుతారు. లూకా 12:20 దాని ప్రకారం. కానీ ఇప్పుడు ఏమి చేయగలం? జీవితం యొక్క పరుగు పందెం ముగించబడింది. పనికి రాని చెత్త వాళ్ళు పోగు చేసుకొనుట తప్ప నిత్యత్వపు విలువ కలిగినది ఏది వారు సంపాదించుకోలేరు. పనికి రాని చెత్తను వాళ్ళు పోగు చేసుకొనుట తప్ప నిత్యత్వపు విలువ కలిగినది ఏది వారు సంపాదించుకోలేరు. వారు ఈ భూమి మీద కేవలం మనుషుల యొద్ద నుండి మహిమను మాత్రమే